ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గల వారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాం. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగజేయునని ఎరిగి శ్రమల యందు అతిశయపడుదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. దేవుని వాక్యం ఏమని మాట్లాడుతుందంటే నిరీక్షణ గురించి మాట్లాడుతుంది. దేని కొరకు? పరలోకం కొరకు. పరలోకం ఎలా ఉంటుంది అంటే చూడనటువంటి దాని కొరకు మనం అక్కడికి చేరుకోవాలనేటువంటి ఆశ కలిగి ఉండటమే నిరీక్షణ. ఇక్కడ పౌలు ఏమని మాట్లాడుతున్నాడంటే దేవుని మహిమను గూర్చినటువంటి నిరీక్షణను బట్టి అతిశయించుచున్నాము. దేని గురించి నిరీక్షించుచున్నారంటే వాళ్ళు దేవుని మహిమను గూర్చి, అంటే పరలోకములో దేవుని మహిమ ఉంటుందని, ఆ మహిమలో మనం నిలబడాలని, సో దాని కొరకు మనం ప్రయాసపడాలని, దాని కొరకు ఈ లోకములో ఉన్నంత కాలము కూడా అక్కడికి చేరుకోవాలనేటువంటి ఉద్దేశముతోటి పరలోకానికి వెళ్ళటానికి కావలసినటువంటి సిద్ధపాటు మనము కలిగి ఉండాలని నిరీక్షణ కలిగి ఉన్నాము అని మాట్లాడుతున్నాడు. సో మరి పరలోక రాజ్యంలోనికి వెళ్ళటానికి నీ ప్రయాణానికి నువ్వు తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలేంటి? పరలోకం వెళ్ళాలంటే నిరీక్షణ కలిగినటువంటి అతిశయము నీకు ఉండాలి. అంటే ఏమిటి? నేను అక్కడికి వెళ్ళాలి, నేను అక్కడికి వెళ్ళాలి, నేను అక్కడికి వెళ్ళాలి. సో అక్కడికి వెళ్ళాలంటే నేనేం కలిగి ఉండాలి? పరిశుద్ధతను కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి, దేవుని వాక్యానుసారంగా నడుచుకోవాలి, దేవుని చిత్తమేంటో గ్రహించాలి, దేవుడు తెలియజేస్తున్నటువంటి ఆజ్ఞలు ఏమిటో వాటి ప్రకారం నేను నడుచుకోవాలి. దేవుని రాకడ కొరకు నేను పరిశుద్ధమైనటువంటి కన్యకగా నేను సిద్ధపడుతున్నానా లేదా అనేటువంటిది ప్రతిరోజు మనము పరిశీలన చేసుకోవాల్సినటువంటి ప్రయత్నం. ఒక ప్రయాణం ఉంది మనకి, ఆ ప్రయాణం కొరకు సిద్ధపాటు లేకపోతే ఏమంటారు? బుద్ధి లేని కన్యక అంటారు. ఏమండి? ప్రయాణానికి సిద్ధం కానటువంటి కన్యకలను ఏమని పిలిచాడు ఆయన? బుద్ధి లేనటువంటి కన్యకలు. బుద్ధి కలిగిన వారు సిద్ధపాటుతో వచ్చారు, బుద్ధి లేని వాళ్ళు సిద్ధపాటు లేకుండా వచ్చారు. మరి మనం సిద్ధపాటు కలిగి ఉన్నామా, సిద్ధపాటు లేకుండా దినములు గడిపేస్తున్నామా ఆలోచన చేసుకోవాలి. ఆయన ఏమంటున్నాడు? మీ నిరీక్షణ మిమ్మల్ని సిగ్గుపరచదు. కానీ నీకు నిరీక్షణ లేకపోతే నిరీక్షణ ఏంటి? అసలు బైబిల్ గ్రంథం నిరీక్షణకి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత ఏంటి? బైబిల్ గ్రంథంలో నిరీక్షించినటువంటి వారికి దొరికినటువంటి ఆధిక్యతలు ఏంటి? నోవాహు ఎన్ని సంవత్సరాలు ఓడను కట్టాడు? జలప్రళయం వస్తుందని కదా కట్టాడు ఆయన. జలప్రళయం ఎప్పుడైనా చూశాడు ఆయన? ఆ మాట మీరు గ్రహించాలి. జలప్రళయం ఎప్పుడు చూడలా, అప్పటికి ఆకాశం మీద వర్షమే పడలా. మరి దేవుడు జలప్రళయం వస్తుందనంటే ఆ మాట నమ్మి జలప్రళయం వస్తుంది, నేను నా కుటుంబం రక్షించబడాలంటే ఓడను కట్టమని చెప్పాడు దేవుడని. 100 సంవత్సరాలు ఆయన ఆ నిరీక్షణతోటి, అంటే జలప్రళయం ఎలా ఉంటుందో తెలియదు కానీ వస్తుందని దేవుడు చెప్పాడు, పరలోకం ఎలా ఉంటుందో మనకు తెలియదు కానీ మనల్ని పరలోకంలో ఉంచుతానని దేవుడు చెప్పాడు. కాబట్టి ఆ పరలోకమునకు వెళ్ళటానికి మనము జీవించు కాలం అంతా కూడా ఆ ఆశతోటి, ఆ నిరీక్షణతోటి మనం జీవించాలి. దాని కొరకు ప్రయాసపడాలి, దాని కొరకు ప్రయత్నము చేయాలి. నోవాహు జలప్రళయం వస్తుందని దేవుడు చెప్పాడు, ఓడ కట్టుకోకపోతే ఏమయ్యేది? ఇప్పుడు ఆయన క్రియ చేశాడా, క్రియ చేయలేదా? పని చేశాడా, పని చేయలేదా? మరి మనం ఏం చేస్తున్నాం? మనకి పరలోకానికి దేవుడు మీరు సిద్ధపడండి అని చెప్పాడు కదా, మరి పరలోకానికి నీ సిద్ధపాటు ఏమిటి? ఆయన రాకడకు సిద్ధపడుతున్నావా? అసలు ఏ రోజైనా లేచిన వెంటనే అమ్మో నేను పరలోకానికి వెళ్తానో లేదో, ఈ దినమందు నేను పరలోకానికి కావలసినటువంటి సిద్ధపాటు కలిగి ఉండాలి, ఈ రోజు నేను దేవుని రాకడకు కావలసినటువంటి సిద్ధపాటుని కలిగి ఉండాలి, నేను దేవుని ఎదుట నా పాపములు ఒప్పుకోవాలి, తప్పులు ఒప్పుకోవాలి, దేవుని క్షమించమని ప్రార్థన చేయాలి, దేవుని స్తుతించాలి, దేవుని మాటను గైకొని ఆ మాట ప్రకారం నడుచుకోవాలి అనేటువంటి ఆ ప్రయత్నము నీ దగ్గర కనపడకపోతే, ప్రతిరోజు నోవాహు దేవుడు చెప్పినటువంటి ఆ ఓడను నిర్మిస్తూ 100 సంవత్సరాలు ఆ ఓడను కడుతున్నాడు. జలప్రళయము చూడలేదు ఆయన, వస్తుందని దేవుడు చెబితే నమ్మాడు. ఇదిగో నీకు రక్షణ రావటం కొరకు దేవుడు నిన్ను ఓడను కట్టుకోమని చెప్తే ఆ ఓడ కట్టుకోవడానికి 100 సంవత్సరాలైనా సరే నీ నిరీక్షణ కోల్పోకుండా, అంటే నీ విశ్వాసము కోల్పోకుండా, దేవుని మాటను నువ్వు విస్మరించకుండా, తురీకరించకుండా ఆ వాక్యము కొరకు నువ్వు సిద్ధపడాలి. అలాంటి సిద్ధపాటు లేకపోతే ఓడ తయారు కాదు. జలప్రళయం ఖచ్చితంగా వస్తుంది,
జలప్రళయము ఈజ్ నథింగ్ బట్ మన మరణమే. జలప్రళయం అంటే వేరే ఏదో కాదు, మన జీవితంలో మరణమే. మరణము నిశ్చయముగా వస్తుందని తెలిసి కూడా ఆ మరణము తరువాత ఉన్నటువంటి దేవుని యొక్క రక్షణ గురించి ఆలోచన లేకపోతే మనల్ని బుద్ధి లేని కన్యకలనే అంటారు. బుద్ధి కలిగినటువంటి వారు సిద్ధపడతారు, బుద్ధి లేనటువంటి వారు సిద్ధపాటు లేకుండా ఉంటారు. సిద్ధపాటు లేని వారు విడిచిపెట్టబడతారు, సిద్ధపాటు కలిగిన వారు రక్షించబడతారు. నోవాహు ఓడ కడుతున్నాడు. ఎవరైనా నోవాహు ఓడను చూసి మనం కూడా ఇలాంటి ఒక ఓడ కట్టుకుందాంరా మన కుటుంబాన్ని రక్షించుకోవడానికని ప్రయత్నం చేశారా? ఎందుకని? వారెవరూ దేవుని యొక్క స్వరాన్ని వినలేదు. నువ్వు దేవుని స్వరాన్ని వింటున్నావు. దేవుడు నీ కొరకు పరలోకంలో స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్ళాడని చెప్పాడు స్పష్టంగా ఆయన. నీ కొరకు నువ్వు సిద్ధపాటు లేకుండా గురించినటువంటి పరలోకమును గురించినటువంటి ఆలోచన, నిరీక్షణ లేకుండా జీవిస్తే ఎవరి కొరకు ఆయన అక్కడ స్థలాన్ని సిద్ధపరుస్తుంది? నీ కొరకు చేసేటువంటి ప్రయత్నము, నీ కొరకు ఆయన పెట్టినటువంటి ప్రాణము, నీ కొరకు ఆయన చిందించినటువంటి రక్తము ఏమైపోతుంది? కలిగినటువంటి వారందరూ గొప్ప ఆశీర్వాదాన్ని చూశారు. నోవాహు నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? మన నిరీక్షణ ఎన్ని సంవత్సరాలు? నువ్వు ఒక ప్రార్థన చేసావు ఒక అవసరత కొరకు, ఎన్ని రోజులు వేచి ఉంటావు నువ్వు? జరిగేదాకా వేచి ఉంటే ఇంక అసలు గొడవే ఉందే. తెల్లారేపాటికి అసలు దేవుడు ఉన్నాడా లేడా అనే ప్రశ్న కదా మంది. దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు వింటున్నాడా వింటలేదా? ఇన్ని రోజులా? దేవుడికి ఇంత టైం పట్టుద్దా కదండి? నీ నిరీక్షణ ఎంతవరకు నువ్వు చక్కగా కాపాడుకుంటావో అంత గొప్ప ఆశీర్వాదాన్ని నువ్వు చూస్తావు.